చిన్నప్పుడు ఈ కుడుముల కోసం ఎంత ఎదురు చూసేటోళ్ళం అంటే కోర్ల పుణ్యం వచ్చిందంటే చాలు అమ్మ ఎప్పుడెప్పుడు కుడుములు చేస్తుందా ఎప్పుడెప్పుడు తిందామని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఉండేది. ఎన్నేళ్ళకి మళ్ళీ ఇప్పుడు నాకు తినాలనిపించింది. ఎప్పటి నుంచో అనిపిస్తుంది అనుకోండి. సిటీలో నాకు ఎట్లా చేసుకోవాలనో ఏందో తెలియదు కాబట్టి చేసుకోలేదు. మీకు కూడా చూపించినట్టు ఉంటది కదా అని చెప్పి చేస్తున్నాను అనమాట. కిలో సజ్జపిండికి కిలో బెల్లం అయితే కరిగించి పెట్టుకోవాలి. పిండి కొంచెం బరకగా పట్టించుకోవాలి. కుడుములకి బెల్లం కరిగిన తర్వాత వడబోసుకొని సజ్జపిండిలో కలుపుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ లూజ్ అస్సలు అవ్వకూడదు అనమాట. గట్టిగానే ఉండాలి పిండిని కలుపుకునేటప్పుడే ఉడకబెట్టిన బొబ్బర్లని అట్లనే కొంచెం ఉప్పును కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు ఏ గిన్నెలను అయితే మనం కుడుములు చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నె అడుగున కొన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు క్లీన్ గా వాష్ చేసి పెట్టుకున్న వరిగడ్డిని స్టెప్ వైజ్ గా పెట్టుకొని ఈ కుడుములన్నీ పెట్టుకోవడమే. దాంట్లో పిండిని మీకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. అంటే ముద్దల్లాగా అప్పల్లాగా అట్లా గడ్డి మీద పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ గడ్డేసి మళ్ళీ పెట్టుకొని ఒక 3 స్టెప్పులు అయితే పెట్టుకున్నా నేను. ఇంకేముంది ఒక అర్ధగంట సేపు పొయ్యి మీద అట్లా పెడితే కుడుములు అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. మొత్తం ఆవిరికే ఉడుకుతాయి కాబట్టి హెల్దీ కూడా. నాకైతే అస్సలు తెలియదు ఎట్లా చేయాలి ఏందని చెప్పి మా అమ్మ పక్క నుంచి చెప్తుంటే మొత్తం చేసిన అనమాట. సూపర్ ఉన్నాయి అసలు టేస్ట్ అయితే. అవును, మీ ఊర్లో కూడా కోర్ల పుణ్యానికి కుడుములు చేసి కుక్కలకి వేస్తారా? కామెంట్ చేయండి తప్పకుండా. ఇక ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది కదా. ఇంతకు ముందు కూడా వేసుకున్న చాలా సార్లు. క్వాలిటీ అద్దరిపోయింది. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాగ్ చేస్తా, కమ్యూనిటీలో కూడా లింక్ ఇస్తా.